తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. అయితే వీరి కష్టం దగ్గర ప్రతిఫలం ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కానీ చివరి నిమిషం వచ్చేసరికి ఆ కష్టం విఫలమవడం, మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ వారం వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అయితే రూపాయికి 80 పైసలు ఖర్చు ఉంటుంది, ఒక 20 పైసలు అయితే మిగులుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది, భయం లేదు. మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కొంతవరకు ఊపందుకునే విధంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఉద్యోగరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలోని ఎటువంటి భయం లేకుండా మీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించుకోండి. వ్యాపార రంగంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఏదైనా కొనుగోలు కానీ ల్యాండ్ విషయంలో కానీ మీరైనా కొనదలుచుకుంటే మీరు కొనవచ్చు. అంతేగాని ఇతరులకి ఉపకారం చేయబోయి అపకారం వంటి కావద్దు. ఎందుకంటే మీరు వారికి చక్కగా ఏదో సహాయం చేద్దాం అనుకుని వెళ్తారు, అది ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అటువంటి విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ తులారాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచే చక్కగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. వీరికి ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో, ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో, వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు దూరంగా ఉండడం, అదేవిధంగా ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం చెప్పదగింది కాదు. ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అంతే తప్ప ఇతరత విషయాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. లేకపోతే తర్వాత మనం బాధపడే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఒక మాట చెప్పి వాళ్ళ అనుమతి సరే డిస్కషన్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. ఏ విషయమైనా సరే, చదువు విషయం కావచ్చు లేదా ఇతరత ప్రేమ వివాహం సంబంధించిన విషయమైనా సరే, మనకు అన్నీ మనకే తెలుసు, మనం ఏదైనా మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావంతో పడికి ఉండకండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి స్థానాన్ని సంపాదించగలుగుతారు. భాగ్యాల్లో గురువు ఉన్నారు. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉందనే భావన ఉంటుంది వీరికి. కానీ మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఈ సంవత్సరం ఈ ప్రథమార్థంలో మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతేనో ఈ వారంలో కొన్ని వచ్చే అవకాశాలు తప్పకుండా గోచరిస్తుంది. కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశుల వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.